ఉన్నారండి అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొత్తగా వంట చేయడం స్టార్ట్ చేసిన వాళ్ళకి అలాగే బ్యాచిలర్స్ కూడా ఈజీగా టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి త్వరగా వేయించుకోవాలి. కొంచెం పసుపు వేసుకుంటే తొందరగా వేగిపోతుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం అంతా కలిసేలాగా కలుపుకుని మనకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు, కారం వేయటం వలన చికెన్కి బాగా పడుతుందండి, చాలా టేస్టీగా వస్తుంది. మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. అప్పుడు చికెన్లోని వాటర్ అంతా వచ్చేసి ఇలా 50% అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు పూర్తిగా ముక్క ఉడకడానికి కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి, ఎక్కువైతే పట్టవు. ఎక్కువ పోస్తే ముక్క అనేది చినిగిపోతుంది. మధ్యలో కలుపుకుంటూ ఇలా 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి. ఆఖరిగా మనం గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకున్న తర్వాత 5 మినిట్స్ మూత పెట్టి బాగా కుక్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అనేవి చికెన్కి బాగా పడుతుందండి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, సింపుల్గా టేస్టీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇలా చికెన్ కర్రీ అయితే చేసేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే కేకే ఆర్ట్స్ అండ్ క్రియేషన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.